సోమవారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మహాకవి అలిశెట్టి ప్రభాకర్ 72వ జయంతి 33వ వర్ధంతి హుస్నాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ శ్రామికుల పెత్తనం ద్వారా సమాజంలోని దోపిడీని నిర్మూలించినప్పుడే అందరి బతుకులు బాగుపడతాయని, ఆ భావజాల వ్యాప్తికి నిరంతర కృషి చేసిన అమరుడు అలిశెట్టి ప్రభాకర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో మాజీ చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, హుస్నాబాద్ నియోజకవర్గం జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్, ఓయూ జేఏసీ వైస్ చైర్మన్ గంపల శ్రీనివాస్, కేడం ప్రభాకర్, ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్, ఈ కార్యక్రమం కన్వీనర్ గాజుల భగవత్ నేత, వడ్డేపల్లి వెంకటరమణ, లక్ష్మీపతి, రాజేశం, నోముల బాలయ్య, సతీష్, కిరణ్, అలువోజు రవీందర్, రాజకుమార్, చింతకింది శ్రీనివాస్, పూదరి శ్రీనివాస్, కేశవేణి రమేష్, పద్మశాలి నాయకులు, అన్ని పార్టీల నాయకులు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.